ప్లీజ్ సరసు, నన్ను నమ్ము. నేను మారిపోయాను. మళ్ళీ ఎందుకు శ్యామలతో మాట్లాడతాను? ఇంకొక్క మాట మాట్లాడితే నాలుక కోస్తా. ఛీ, ఏం బ్రతికేనిది? విశ్వాసం, అభిమానం, మంచి మర్యాద అన్న పదాలకి అర్థం తెలుసా నీకు? నువ్వు మనిషిగా మారావు, మనిషిగా ఆలోచిస్తున్నావని అమ్మగారితో సహా అందరూ నమ్మితే ఆ శ్యామలతో కలిసి మళ్ళీ విషం చల్లుతావా? ఇన్ని తప్పులు చేసిన నిన్ను క్షమించినందుకు గౌరవం లేదు. నీ వల్ల ఇంట్లో ఎటువంటి ఉపయోగం లేకపోయినా మంచి మనసుతో ఒక స్థానం ఇచ్చినందుకు అసలు విశ్వాసమే లేదు నీకు. మృగాన్ని కూడా మంచి మాటలతో మార్చొచ్చు గాని నీలాంటి మనిషిని, నీ బుద్ధిని మార్చడం ఎవరి తరము కాదని మళ్ళీ నిరూపించావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నీ నీచ స్వరూపం తెలుసుకొని అమ్మగారు నీ ప్రాణాలు తీయకముందే బయటికి పో. జీవితంలో ఒక్కసారైనా నిజాయితీగా బ్రతకడం నేర్చుకో. నేర్చుకోవాల్సింది, ఈ ఇంట్లో నిజాయితీగా బ్రతకాల్సింది నేను కాదు, నువ్వు. ఏంటే వాగుతున్నావు? వాగడం కాదు, నిజం చెప్తున్నాను. ఏంటే ఏమన్నావు? నేను బయటికి పోవాలా? ఎందుకు? వాణినంటూ నటించినందుకా, లేక అబద్ధం చెప్పి మోసం చేసినందుకా? రెండింటిలో కారణం ఏదైనా సరే నీకిక్కడ ఉండే అర్హత లేదు. అలా అయితే నాకన్నా ముందు నువ్వే బయటికెళ్ళాలి. వాణిలా ఆంటీ ముందు నాటకాలాడుతోంది నువ్వు. లేని చదువుని దొంగ సర్టిఫికెట్స్ తో మోసం చేసింది నువ్వు. ఎక్కడ తీసుకున్నావో, ఎవరి ద్వారా నీకు సర్టిఫికెట్స్ వచ్చాయో మొత్తం ఇన్ఫర్మేషన్ నా దగ్గరుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఆంటీకి చెప్పమంటావా? నీ నిజస్వరూపంని బయట పెట్టమంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, బార్గెయిన్ చేస్తున్నా. చూడు సరసు, నువ్వు నేను ఈ ఇంట్లో ఏలుపడిన దొంగలం. మూసుకొని పని చేసుకోవాలి తప్ప ఒకరినొకరం రెచ్చగొట్టుకోకూడదు. నీతో నాకు పోలికంటే నా అబద్ధం మంచి కోసం, నీ నాటకం స్వార్థం. ఏదైతే ఏంటి చిన్న మేడం, నిజం బయటపడితే ఇద్దరికి పడే శిక్ష మాత్రం ఒక్కటే. ఇంకా చెప్పాలంటే నాకంటే డోసు నీకే ఎక్కువ ఉంటుంది. నా వెనకాల రాహుల్ బాబు, ఈ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారన్న విషయం మర్చిపోకు. నువ్వే సరస్సు అని ఆంటీకి తెలిసి విరుచుకుపడితే ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదని నువ్వు తెలుసుకో. నేను మారడం కన్నా నువ్వు ఈ ఇంట్లో ఉండటం, ఈ భూమి మీద బ్రతకడం ముఖ్యం సరస్సు. అది కూడా మర్చిపోకు. ఊరంతా వెతుకుతున్న ఆ శత్రువు కోడలి రూపంలో ఇంట్లోనే ఉంది అంటే వాగ్దేవి లాంటి పవర్ఫుల్ అత్తగారు ఎందుకు ఊరుకుంటుంది? సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేదేంటంటే, నీకు నిజం తెలిసినా నోరు మూసుకోవడం తప్ప వేరే దారే లేదన్నమాట. సరేనా? హలో, వెళ్ళి మా ఆంటీతో నువ్వు డాన్స్ ప్రాక్టీసులు చేసుకో. నేను శ్యామల ఆంటీతో కలిసి చాలా ప్లాన్స్ చేసుకోవాలి.
మేడం, విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే మేడం. కమాన్ నవ్య, ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. ప్రాక్టీస్ ఇలా ఉందంటే రియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మేమందరం ఇమాజిన్ చేసుకోగలం మ్యామ్. నాకైతే మాత్రం మీ డాన్స్ చూసిన తర్వాత ఈ సాంగ్ కన్నా నెమలికి నేర్పిన నాట్యం ఇది, ఆ పాట అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది మేడం. మ్యామ్, ఇదే పర్ఫార్మెన్స్ మీరు కాంపిటీషన్ లో ఫస్ట్ చేస్తే అసలు కాంపిటీషనే అవసరం లేదనిపిస్తుంది మేడం. చాలే రాహుల్, మీరందరూ నా వాళ్ళు కాబట్టి నేనేం చేసినా గొప్పగానే అనిపిస్తుంది తప్ప మరేమీ కాదు. నీ గురించి తెలుసు కాబట్టే మా మనసులో ఆ భావన ఇలా మాటల్లో వస్తున్నాయి తప్ప అబద్ధం మాత్రం కాదు వాగ్దేవి. అవును, వాణి ఎక్కడా? అమ్మగారు, ఎందుకు వాణి ఇదంతా? అలా అంటారేంటమ్మా? ఇంత గొప్పగా నాట్యం చేసిన మీకు దిష్టి తీయకపోతే ఎలాగా? అందరూ మనవాళ్లే కదా, మరి దిష్టెందుకు? మంచి మార్కులు కొట్టేయాలంటే దీనికి తెలిసిన టెక్నిక్లు ఎన్నికల ముందు రాజకీయ నాయకులకు కూడా తెలియదేమో. ఈ టెక్నిక్లు ఎన్ని రోజులో నేను కూడా చూస్తాను. అంతే అంతే, ఇలా లైఫ్ లాంగ్ చూసుకోవడం తప్ప ఏమీ చేయలేం. ఇప్పటి వరకు అందరూ మిమ్మల్ని పొగిడాం కదా మేడం, అవి ఎక్కడ దిష్టిగా మారిపోతాయేమోనని వాణి భయం. అంతేనా వాణి? అలానేం కాదు బాబు. అమ్మగారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పోటీ కదా, ఏ అడ్డు ఆటంకం కలగకూడదని నా వంతుగా ఈ చిన్న ప్రయత్నం మరియు నా నమ్మకం. నా కల నెరవేర్చుకోవడం కోసం మీరంతా ఇంత సపోర్ట్ చేయటం నా అదృష్టం. రేపు ఎలాగైనా గెలవాలి అనే పట్టుదలతో పాటు ఆ గెలుపుని మీ కళ్లల్లో చూడాలనే కోరిక నాకు బలంగా ఉంది. జీవితంలో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించిన నాకు ఇన్నాళ్ళు ఆల్ ఇండియా కల్చరల్ కాంపిటీషన్లో గెలవలేకపోయాను అనే ఒక అసంతృప్తి ఉండేది. ఆ కోరిక కోసం త్వరలో తీరబోతుందని ఆశిస్తున్నాను. అది ఆశ కాదమ్మగారు, మీరనుకుంటే ఏదైనా సాధించగలరు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, ఇక్కడ లేని వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, కుళ్ళుకునే వాళ్ల దిష్టి, కుట్రలు పన్నే వాళ్ల దిష్టి, అన్నీ పోవాలి. అన్నీ వచ్చిన దారినే పోవాలి. ఉయ్యండమ్మా. థు, థు, థు. అమ్మ వాణి, ఆ, డాన్స్ ప్రాక్టీస్ ఉంది కదా, తొందరగా రా. అలాగేనమ్మా. ఏంటి సరసు, దిష్టి పేరుతో నన్ను ఇండైరెక్ట్ గా, అదే పరోక్షంగా నన్ను బాగా తిట్టినట్టున్నా? అందరి కళ్ళు కప్పి నువ్వు చేస్తున్న మోసం ప్రత్యక్షంగా చూపించలేక నా జాగ్రత్తలో నేను తీసుకుంటున్నాను. మోసం, అబద్ధం, ఈ రెండు పదాలు మనం మాట్లాడుకోకూడదని చెప్పాను కదా సరసు, మరచితివా? అయినా నువ్వు జాగ్రత్త పడాల్సింది ఆంటీ విషయంలో కాదు, నీ విషయంలో. ఎందుకు తెలుసా? ఇన్నాళ్ళు మీరు దాచిన రహస్యం అందరి ముందు మీకు మీరుగా ఒప్పుకోబోతున్నారు. ఒప్పుకోవడం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? నో 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 సరసు, రిలాక్స్. ట్రైలర్కే నువ్వు ఇంత ఎక్సైట్ అవుతున్నావేంటి? ఇక ఫుల్ మూవీకి ఎంత పిచ్చెక్కిపోతావు? జస్ట్ వెయిట్ అండ్ సీ.
నమస్కారం మేడం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది మేడం. ఈ సంవత్సరం మీరు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోవటమే కాకుండా మీరే స్వయంగా ఈ కాంపిటీషన్లో పాల్గొనడం నిజంగా మా అందరి అదృష్టం మేడం. పేరుకి పబ్లిసిటీకి అవార్డులిచ్చే ఈ కాలంలో హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ ని గుర్తించి సన్మానించే చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ లో మీది కూడా ఒకటి. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి అవార్డు రావడం, మేము పార్టిసిపేట్ చేసే అవకాశం రావటం నిజంగా నా అదృష్టం. రండి మేడం. యా, ఆ అదృష్టంలో నాకు కూడా వాటా ఉంది వాగ్దేవి. నువ్వేంటిక్కడ? ఏ రాకూడదా? జంతువులు జూలో, నీలాంటి మనుషులు జైల్లో ఉండాలి. లేదంటే ఈ మానవాళికే ముప్పు. మానవాళికి కాదు వాగ్దేవి, మీ ఫ్యామిలీకి మాత్రమే. ఈసారికి ఏం చేయను, భయపడకు. భయమా? గెలికే నీకు భయం ఉండాలి గాని గెలిచే నాకు కాదు. ఎప్పటికి ఉండదో. అది చూస్తాను. చూడ్డానికే కదా వచ్చావు. మా జోలికి రాకుండా చూసి ఇక్కడి నుంచి పో. చిన్న కరెక్షన్ అరుణ్ ప్రసాద్ గారు, నేను చూడటానికి నీలా ఆడటానికి కాదు, ఆడించడానికి వచ్చాను. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ హియర్. చాలా కష్టపడి సంపాదించిన పోస్ట్. ఆర్గనైజర్ అంటే తెలుసు కదా? అంటే ప్రోగ్రామ్ నా కంట్రోల్లో ఉంటుందన్నమాట. కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి. ఏయ్! ఎవరికి జాగ్రత్తలు చెప్తున్నావు? నీకు చాతనైన కుట్రలు చేసుకో, పనికి మాలిన పథకాలు వేసుకో, చావలేని ఎత్తులు పన్నుకో. ఎన్నైనా, ఎన్నేళ్లైనా, ఎన్నిసార్లైనా నువ్విలా అడ్డుపడుతూనే ఉంటావు. నిన్ను తొక్కుకుని వెళ్ళటం, గెలవటం నాకు కొత్త కాదు. అది గుర్తుంచుకొని మాట్లాడు. అమ్మా శ్యామల గారు, వాగ్దేవ్ గారు గెస్ట్గా వచ్చారు. ఆవిడతో ఇలా వాదన చేయడం మంచిది కాదు కదమ్మా. మంచి గురించి ఆవిడికి చెప్పటం అనవసరం అండి. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతో ఒక వంకర లాంటి బుద్ధి తనదే.
మీరు పదండి మ్యామ్. అయ్యయ్యో లగేజ్ డిక్కీలో ఉంది. సరే నేను తీసుకొస్తాను, మీరు పదండి. ఏంటి పని మనిషి పట్ట మనిషి గారు గాడిదలా చాకరీ చేయడమే కాకుండా నెమలిలా నాట్యం చేస్తారని కూడా విన్నాను. నిజమేనా? నక్కలా మీ నటన ఆపి వచ్చిన పని చూసుకోండి శ్యామల గారు. మా అమ్మగారు అన్న మాటలు సరిపోలేదా? నా చేతి కూడా తిట్లు తినాలి అని ఆశపడుతున్నావు? ఆశ కాదు, నీ భవిష్యత్తు అంధకారం చేయడానికే వచ్చాను. వాణి అలియాస్ సరసు, ఆ రోజు మొహం మీద దిష్టి నీళ్లు చల్లిన రోజు చెప్పిన బహుమతి ఈ రోజు ఇవ్వబోతున్నాను. తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. సరసు, ఏమైంది సరసు? ఆ శ్యామల బెదిరిస్తుంది బాబు. దాని మొహం. మనం సంతోషంగా ఉండడం ఇష్టం లేక ఏదో ఒకటి వాగడం దానికి అలవాటే. సరసు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? సరే పద. సరే పద.